ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, కోరింది తీర్చే గురువారం. ఈరోజు ఈ ఒక్కటి చేయి చాలు, కాదనకుండా నీ తండ్రి ఇస్తున్న మాట ఇది. నూతన బహుమతి అందిస్తాను అని చెప్పి ఈరోజు తొలి గురువారం నాడు 2025లో ఇదే తొలి గురువారం కాబట్టి ఈ ఒక్కటి చేసి చూడమ్మా, నీ జీవితంలో ఎనలేని మార్పుని చూస్తావు. ఒక నూతనమైనటువంటి బహుమతిని నీకు అందిస్తాను అని చెప్పి ఈరోజు బాబా గారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబా గారు ఈ వీడియో ద్వారా మనకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో, ఈ గురువారం నాడు రాత్రి పడుకునే లోపు ఎలాంటి పరిహారం చేయాలి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తల్లి, ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న కోరికే ఇది. ఈ గురువారం నాడు స్వయాన నేనే తరలి వచ్చి నీకున్న సమస్యని తీర్చాలని, నువ్వు ఏ కోరికతో అయితే ప్రతి క్షణం నాతో అడుగుతూ వస్తున్నావో అది తీర్చాలని ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను. దయచేసి కాదనకుండా జాగ్రత్తగా విని ఆచరించి చూడమ్మా. తల్లి, ఎవరైతే భగవంతుడు పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ కూడా తమ మంచితనాన్ని కోల్పోకుండా ఉంటారో, సన్మార్గాన్ని అంటిపెట్టుకొని ఉంటారో, అలాంటి వారు నా ప్రియభక్తులు. ఎందుకంటే వారిని ప్రతి క్షణం ఎలాంటి కష్టం వచ్చినా సరే కాపాడుతూ వస్తాను. కానీ ఒక్కొక్కసారి నా భక్తులు నన్ను చూడలేకపోతారు, నా దాకా రాలేకపోతారు. ఆ క్షణం నాకెవరూ లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని చెప్పి నీ మనసు బాధపడుతూ ఉంటుంది. అవన్నీ నేను ప్రక్కనే ఉండి గమనిస్తూ ఉంటాను తల్లి. ఎవ్వరికి ఎప్పుడూ భయపడకు, అందరితోనూ ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది, నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కష్టాలు వేరొకరి వల్ల నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు, కానీ ఆ వేరొకరు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో జరిగే కర్మఫలాలు నువ్వు ఊహించలేవు. రాబోయే నష్టాలు అస్సలు తట్టుకోలేవు తల్లి. కాబట్టి నష్టం ఎవరికి జరిగినా కర్మ మాత్రం వదిలిపెట్టదు. కాబట్టి నువ్వు నా బిడ్డవి, నా మాట వింటావని, మంచి మాత్రమే గుర్తిస్తావని, మంచి బాటలో నడుస్తావని నీకు ఈ మాటలు చెబుతున్నాను. తల్లి, నీ కష్టం గుండెల్లో పెట్టుకొని సాయి మందిరానికి వచ్చి నా కళ్ళల్లో చూస్తూ నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదూ. ఇప్పుడు ఈ క్షణం నీకొస్తున్న కన్నీళ్లు బలహీనతకైతే చిహ్నం కాదు, అది నీ స్వచ్ఛమైన మనసుకు చిహ్నం తల్లి. నా సమయం ఖచ్చితంగా ఉంటుంది. నేను నీకు సరైన సమయంలో సహాయం చేయడానికి వస్తాను. కాబట్టి దాని గురించి చింతించకు. ప్రతి చోట నా ఉనికిని చూసి సంతోషపడు. ఎందుకంటే ఎక్కడ కనిపించినా నా రూపమే అని గుర్తించు. ఏ క్షణమైనా సరే సాయి నామాన్ని పలుకుతూ ఉండు. ఎప్పుడు సాయి ధ్యాసలో ఉండు. నీ జీవితం బంగారు బాట అవుతుంది తల్లి. ఈరోజు నువ్వు కష్టం చూసి మాత్రమే ఆలోచిస్తున్నావు. రేపు వచ్చే సంతోషం నువ్వు చూసి సంతోషపడి నీ వాళ్లతో కలిసి ఉండాలంటే ఈరోజు నువ్వు చూస్తున్న ఈ కష్టం అనుభవించక తప్పదు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే శోధిస్తారు, కానీ నిజమైన ఆనందం నీలోనే ఉందమ్మా. బయట ఆనందం తాత్కాలికంగా ఉంటుంది, ఇది కొంతకాలం మాత్రమే ఉండిపోతుంది. కానీ అంతర్గత ఆనందం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది. దానికోసమే ప్రయత్నం చెయ్యి. ముందు నీకు నువ్వు ప్రేమగా ఉండు. నీ మనసుని ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోమ్మా. ఎందుకంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ వాళ్ళని నువ్వు బాగా చూసుకోగలుగుతావు. పూర్వజన్మ కర్మలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. అది ఈ క్షణం ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు. కర్మ అనేది
కాస్త సమయం పడుతుంది. ఆ కర్మలు ఏ విధంగా నువ్వు పూర్వజన్మలో చేసి ఉంటే దాన్ని బట్టి నువ్వు అనుభవిస్తావు. దానిని తీర్చడానికే ఈ సాయి ఉన్నాడు. ఈ జన్మలో అనుభవించక తప్పదు కదా. ఒకవేళ నేను ఇది అనుభవించలేను బాబా, నా వల్ల కాదు అని నువ్వు అంటే ఖచ్చితంగా అది మరో జన్మలోనైనా నీ దగ్గరికి వస్తుంది, అనుభవించేలా చేస్తుంది. కాబట్టి నీ జీవితంలోకి ఏది వచ్చినా సరే ఆహ్వానించు, దానిని సంపూర్ణంగా అనుభవించు. అప్పుడే పరిపూర్ణమైన కర్మ అనేది తొలగిపోతుంది. గతంలో నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను, కానీ ఇప్పుడు నన్ను ప్రత్యేకంగా ఒక కోరికని కోరుతున్నావు. అది తప్పకుండా ఈ సంవత్సరంలో నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నీ పనులను చక్కగా నిర్వహించుకో. నీ చుట్టూ ఉన్న వాటిని సానుకూలంగా మార్చుకో. నీకు బాగా తెలుసు తల్లి, నీ ప్రియమైన వ్యక్తి నిన్ను ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టినప్పుడు లేదా నిర్లక్ష్యం చేసినప్పుడు అలాంటి పరిస్థితిని భరించడం నిజంగా కష్టం. మితిమీరిన అనుబంధం కారణంగా నువ్వు చాలా నొప్పిని అనుభవించవచ్చు. భగవంతుడు మాత్రమే నీకు అందరికంటే ఎక్కువ ఆనందాన్ని ఇవ్వగలడని గ్రహించు తల్లి. ఇతరులపై నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు. అందరితో కూడా ఒంటరిగా జీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. అంటే నీ బాధ్యతపై దృష్టి పెట్టు. ఇంకా నీకు సంతోషాన్ని ఇచ్చే పనులను మాత్రమే చెయ్యి. అందరితోనూ తటస్థంగా ఉండటానికి నిన్ను నువ్వు ప్రేమించుకో. కొంతమంది అకస్మాత్తుగా మారుతారు. ఈ రోజు నువ్వు వాళ్ళకి ముఖ్యమైన వ్యక్తిలాగా కనిపించవచ్చు. రేపటి రోజున వారికి నువ్వు ఏమీ కావు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అదే నిజ జీవితం. ఎందుకంటే నీతో సహా అందరి ప్రాధాన్యతలు మారుతాయి కాబట్టి. కొంతమంది జీవితంలో డబ్బు, పలుకుబడి బాగా ఉంటుంది. అలాంటి వారు ఎదుటివారి పట్ల ప్రేమని, ఆప్యాయతని చూపించరు. వారికి కేవలం డబ్బు ఆశ మాత్రమే ఉంటుంది. ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా ముందడుగు వేస్తే డబ్బుని సంపాదించవచ్చు అన్న ఆలోచనలతోటే ఉంటారు. కానీ అలాంటి వారి జీవితాలలో సంతోషం అనేది ఉండదు. కేవలం సంపాదించడానికి ఒక యంత్రంలా పనిచేస్తూ ఉంటారు. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ జీవితంలో సంతోషం రావాలంటే నువ్వు చేసే పనులను బట్టే నీ సంతోషం అనేది నీకు దక్కుతుంది. కాబట్టి ఆ పనులు ఏ విధంగా అయి ఉండాలి? మంచి మార్గంలో నడవాలి, ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి, దైవాన్ని స్మరిస్తూ ఉండాలి. నువ్వు చేస్తున్నది మంచా చెడా అన్న ఆలోచన శక్తి కలిగి ఉండాలి. ఇతరుల పట్ల ఎలాంటి భావనని కలిగి ఉన్నావు, అలాగే ప్రతి ప్రాణిలోనూ దైవాన్ని చూడగలగాలి. ఎప్పుడు భగవంతుడు మెచ్చేది ఎవరైతే ఉదార స్వభావంతో ముందడుగు వేసి అభాగ్య జీవులను కాపాడుతూ అండగా నిలిచి చేయూతనందిస్తారో అలాంటి వారికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఏది ఏమైనా నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం నీ చేతుల్లోనే ఉంది తల్లి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదే ఉంటుంది. భగవంతుడు మన కష్టాలను ఎందుకిస్తారో తెలుసా? మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు మందలించవచ్చు, కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఈ విధంగా రక్షిస్తున్నాడేమో అని ఎందుకు అనుకోకూడదు? ఎప్పుడు మన పెద్దలు ఒకటి అంటూ ఉంటారు, శిక్షణ కూడా రక్షణ కొరకే అని. కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎవరైతే భగవంతుడిని నమ్ముకున్నారో అలాంటి వారికి తోడు నీడై ఆ భగవంతుడే నడిపిస్తాడు. తల్లి, ఒక్కటి గుర్తుపెట్టుకో, చెలుమును తవ్వుతుంటే చేతికి ముందు ఇసుకే అంటుతుంది. దానికి భయపడో లేక నిరాశ చెందో తవ్వడం మానేస్తే తీయటి జలం ఎలా పొందగలం చెప్పు? అదే విధంగా మన జీవితంలో కూడా అంతే. కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి తాత్కాలికం మాత్రమే అని గుర్తించు. నీకు ఈ సాయి తోడుగా ఉన్నాడు. ప్రతి క్షణం నా నామాన్ని పలుకుతూ ఉండు. సాయి అన్న నామాన్ని పలుకుతూ ఉండు. నీకు
1000 ఏనుగుల బలాన్ని అందిస్తాను. నువ్వు చేసే మంచి పనులే రేపు నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు ఎంతో ఆనందంగా ఉండగలుగుతావు. నీ శరీరపు అంతరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితుడై నీ జీవితంలో వెలుగుతాడు. ఆ దేవదేవుణ్ణి మీద మనసు ఉంచి సాధన చెయ్యి, అంటే ధ్యానం చెయ్యి. ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతావు. నీ హృదయ అంతరంలోనే దర్శించుకునే భాగ్యం నీకు దక్కుతుంది. మానవ జన్మకు ఇదే సార్థకం. తల్లి, ఈరోజు నేనిస్తున్న ఈ అదృష్టాన్ని, ఈ బహుమతిని నువ్వు కాదనవు. ఎందుకంటే ఈ సంవత్సరమంతా నీకు సంతోషాన్ని పంచబోతున్నాను. ఈ నూతన బహుమతిని నువ్వు అందుకున్నావు. ఈరోజు నువ్వు ఏమడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ గురువారం రాత్రి పడుకునేలోపు నేనొక చిన్న పరిహారాన్ని చెబుతాను. ఆ విధంగా చేసి చూడు. నీ మనసు ఎంతో సంతోషిస్తుంది. ఎంత ఆవేదన ఉన్నా కూడా ఇది చేసిన తర్వాత నీకు తగ్గుతుంది. ఎవరో ఏదో అన్నారని వారి మాటలు పట్టించుకొని నువ్వు మదన పడేదానికంటే ముందు ఆ కష్టానికి పరిష్కారం వెతుక్కో. ఎవరు ఎన్ని అన్నా కూడా వాటిని పట్టించుకోవద్దు. బాబా, ఎన్నో రోజులుగా నేను ఒక కోరికని కోరుతున్నాను, కాదనకుండా ఇస్తావని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరంలోనైనా నాకు ఆ సంతోషాన్ని ప్రసాదించు అని నా బిడ్డ ఎంతో దీనంగా అడుగుతుంది. తల్లి, తప్పకుండా అది తీర్చే బాధ్యత నాదే. ఎందుకంటే నువ్వు చేసిన కర్మఫలాలే నిన్ను ఈ విధంగా బాధ పెడుతున్నాయి. ఆ బాధలన్నీ పోవాలంటే ఈ సాయి చెప్పిన మాటలు విని తూచా తప్పకుండా ఆచరించి చూడమ్మా. ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి. నీ భవిష్యత్తు భారం నా మీద వేయి. ఇక దాని గురించి ఎలాంటి సమయంలోనైనా సరే ఆలోచించవద్దు. ఇక నేను చూసుకుంటాను. నీ కష్టం నాది. నా పాదాల వద్ద ఉంచావు. ఇక ఆ బాధ్యతని నేను తీసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. తల్లి, ఈరోజు గురువారం, తొలి గురువారం. అంటే ఈ సంవత్సరంలో ఈ గురువుకి నువ్వు ఏమిస్తున్నావు? కాదనకుండా నీ తండ్రి చెప్పినట్టు చేస్తావు కదూ. తప్పకుండా చేస్తావు. ఈ నూతన బహుమతిని నువ్వు అందుకుంటావు. అప్పుడే కదా ఈ సాయి కూడా సంతోషపడేది. ఈ రాత్రి పడుకునేలోపు ఈ విధంగా చెయ్యి. ఈరోజు ఈ ఒక్కటి చేస్తే నేనెంతో సంతోషిస్తాను. అలాగే నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వెంటనే ఇది పాటించమ్మా. ఈరోజు రాత్రి పడుకునే సమయంలో సాయికి ఎంతో ఇష్టమైన కొన్ని నైవేద్యాలలో ఒకదానిని ఎంచుకుని నీకు ఏది చెయ్యాలనిపిస్తుందో దానిని చేసి సాయి ముందు, అంటే బాబాగారి పాదాల ముందు ఉంచాలి. మీ మనసులోని కోరిక చెప్పుకొని బాబాగారి దగ్గర కూర్చొని కాసేపు ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ సమస్యని చెప్పుకొని హారతి ఇచ్చి బాబాగారికి ఒక నైవేద్యం పెట్టి అక్కడే 10 నిమిషాలు కూర్చుని సాయి నామాన్ని జపించాలి. లేదా సాయి మంత్రాన్ని 108 సార్లు కూర్చుని ఈ గురువారం నాడు జపిస్తే మీ సమస్యలు తప్పకుండా తీరుతాయి. మీరు ఉంచిన నైవేద్యం ఏదైనా సరే దానిని ఈరోజు రాత్రి బాబాగారి పాదాల దగ్గర ఖచ్చితంగా రాత్రంతా ఉంచాలి. అలా రాత్రంతా ఉంచిన తర్వాత ఆ నైవేద్యాన్ని ఉదయం తెల్లవారుతూ లేవగానే పక్షులకు కానీ లేదా మీ ఇంటి దగ్గర కుక్కలు ఉంటే గనక కుక్కలకైనా పెట్టవచ్చు. అలా ఖచ్చితంగా మీరు ఈరోజు రాత్రి గురువారం నాడు అలా పూజ చేసి నైవేద్యాన్ని రాత్రంతా ఉంచిన తర్వాత ఉదయం మీరు కుక్కలకు కానీ పక్షులకు కానీ పెట్టినట్లయితే అది ఒకవేళ కుక్క కానీ లేదా పక్షులు కానీ వచ్చి తింటే మీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది. లేదా మీకు ఇవన్నీ కాదు, చేయలేము అనేవాళ్ళు బాబాగారి పాదాల దగ్గర ఒక చిన్న బెల్లం ముక్క తమలపాకులో ఉంచి నైవేద్యాన్ని సమర్పించవచ్చు. లేదా పళ్ళు, అరటి పళ్ళు, బాబాగారికి బత్తాయి పళ్ళు, ఇలా ఏవైనా సరే సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా ఉంటే మీ ఇంట్లో వాటిని బాబాగారి ముందు ఉంచి మీ మనసులోని కోరికని చెప్పుకొని ఆ తర్వాత ఉదయం ఆ పళ్ళు అలాగే ఉంచి రాత్రంతా ఉదయం ఆ పళ్ళను, అరటిపళ్ళు పెట్టినట్లయితే వాటిని చిన్నగా కట్ చేసి అందులో కొద్దిగా పంచదారను కలిపి
వాటిని చీమలకు పెట్టవచ్చు. ఈ విధంగా కూడా చేయవచ్చు. ఇలా ఎవరైతే ఈరోజు రాత్రి తప్పనిసరిగా చేస్తారో వారి జీవితంలో ఎనలేని సంతోషం బాబాగారు తెస్తారు. ఎందుకంటే బాబాగారికి కావలసింది భక్తి శ్రద్ధతో నువ్వేం చేస్తున్నావు అన్నది కాదు ముఖ్యం. నువ్వు ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఇతరులను ఏ విధంగా భావిస్తున్నావు, ప్రేమతో ఆప్యాయంగా వాళ్ళను ఏ విధంగా పలకరిస్తున్నావు, వారు కష్టంలో ఉంటే ఏ విధంగా ఆదుకుంటున్నావు, ఇతర జీవుల పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అన్నదే బాబా గారి భావం. ప్రతిరోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని మనసారా మీకు తోచినది ఇచ్చి రావడం ముఖ్యం కాదు. బాబా గారికి కావలసింది గౌరవం, భక్తి, శ్రద్ధ, సబూరితో ఇతర జీవుల పట్ల ఏ విధంగా నా భక్తుడు ఉన్నాడు అన్నదే చూస్తాడు. వారిని క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా ఆదుకుంటున్నాడు అన్నదే చూస్తాడు. కాబట్టి బాబాగారు షిరిడీలో ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలను ఏ విధంగా ఆదుకునేవారో, అక్కడున్న జీవులు బాబాగారు తెచ్చే భిక్షాటన చేసి తెచ్చిన ఆ భోజనాన్ని ఏ విధంగా కుక్కలు పక్షులు ఆరగించేవో అది చూసి బాబాగారు ఏ విధంగా మురిసిపోయేవారో మనకు సాయి సచ్చరిత్ర చదివితే అర్థమవుతుంది. బాబాగారి కళ్ళల్లోకి కాసేపు కూర్చుని చూసినా కూడా మనకున్న కష్టానికి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తారో, బాబాగారు చెప్పిన విధంగా నడుచుకుంటారో అలాంటి వారి జీవితంలో ఖచ్చితంగా ఆనందమే ఉంటుంది అన్నది నా నమ్మకం. జీవితంలో ఎప్పుడో కొంతమంది కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. ఆ తప్పులకు శిక్షగా ఇప్పుడు అనుభవిస్తూ ఉండవచ్చు. వాటిని సరిదిద్దే ప్రయాణంలోనే బాబాగారు ఈ సందేశాలను, పరిహారాలను మనకు అందిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే వాటిని చేయడం ద్వారా, వాటిని ఆచరించడం ద్వారా ఆ తప్పులన్నీ కరిగిపోతాయి. కాబట్టి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం, ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరూ ఈ గురువారం నాడు పాటించి చూడండి. మీ జీవితంలో సంతోషం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.